ఎంప్లాయీస్ కేవలం ఓన్లీ 2 or 3% మాత్రమే మిలియనీర్స్ అయిన సందర్భాలు ఉన్నాయి, బిలియనీర్స్ అయిన సందర్భాలు లేవు. అలాగే మనము టోటల్ పాపులేషన్ తీసుకున్నట్లయితే అని అంటే బిలియనీర్ల పాపులేషన్ అని అంటే 100 కోట్ల పైగా ఉన్నటువంటి వాళ్ళ పాపులేషన్ తీసుకుంటే 100లో దాదాపుగా 75% వరకు ఎంట్రప్రీనర్స్ ఉన్నారు. ఏదైనా ఒక సబ్జెక్ట్ని తీసుకోవడం, దాంట్లో వాళ్ళు ఒక ఇండస్ట్రీ క్రియేట్ చేయడం, ఎంటర్ప్రీనర్స్గా మారడం. ఎంటర్ప్రీనర్స్ అంటే తాను ఒక వ్యవస్థగా మారి కొన్ని వందల వేల మందికి ఉపాధి కల్పించి ఒక వ్యవస్థను నడుపుతారు. వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది, అది మల్టీనేషనల్ ఎంఎన్సీ కంపెనీస్గా ఉంటాయి. అలాగే దీంతోపాటు నెక్స్ట్ అంటే ఈ 75% ఎంటర్ప్రీనర్స్తోనే నడుస్తుంది. మిగతా 15% మనం చూసుకున్నట్లయితే వీళ్ళు ఇన్వెస్టర్స్ ఉంటారు. ఈ ఎంటర్ప్రీనర్స్ చేసే వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టేవాళ్ళు ఇన్వెస్టర్స్ అన్నట్టు. సొంతంగా పెట్టొచ్చు, లేదా వేరే వాళ్ళ పెట్టుబడి తీసుకొని వీళ్ళు ఒక థర్డ్ పార్టీగా ఉండి కూడా పెట్టుబడులు పెట్టొచ్చు. బ్రోకర్ ఏజెన్సీ అని అంటాం మనం అన్నట్టు, ఆ రకంగా కూడా చేయొచ్చు. వీళ్ళు 15% ఉన్నారు. తర్వాత 7%లో మనకు చూసినట్లయితే స్పోర్ట్స్ వాళ్ళు ఉన్నారు. క్రికెట్, ఫుట్బాల్, అలాగే ఈ ఇంటర్నేషనల్ గేమ్స్ ఏదైనా కూడా అంతర్జాతీయ గేమ్స్లో ఉన్న వాళ్ళందరికీ దగ్గర కూడా 7% బిలియనీర్స్ ఉన్నారు టోటల్గా చూస్తున్నారు. అంటే ఎంత ఇంపార్టెంటో చూడండి. ఎందుకు వీళ్ళు ఇంత పర్సెంట్ ఉన్నారని మనం చూసుకున్నట్లయితే స్పోర్ట్స్ అనే సబ్జెక్టు ఇట్స్ ఏ గ్లోబలైజ్డ్ సబ్జెక్ట్. ప్రపంచవ్యాప్తంగా అందరూ క్రికెట్ చూస్తారు, అందరూ ఫుట్బాల్ చూస్తారు, అందరూ బ్యాడ్మింటన్ చూస్తారు, అందరూ గోల్ఫ్ చూస్తారు. దానికి భాషతో సంబంధం లేదు. కాబట్టి ఇది టాప్ 3 పొజిషన్లో నిలబడింది. ఇక టాప్ 4 పొజిషన్ చూసినట్లయితే సినిమా యాక్టర్స్. చాలామంది అనుకుంటుంటారు సినిమా యాక్టర్సే టాప్ 1లో ఉంటారని. కాదు, వాళ్ళకన్నా స్పోర్ట్స్, అథ్లెటిక్స్ అని అంటే ఈ షారుఖ్ ఖాన్ కంటే విరాట్ కోహ్లీ దగ్గర ఎక్కువ డబ్బు ఉంటుంది, ధోని దగ్గర ఎక్కువ డబ్బు ఉంటుంది. ఎందుకనంటే వాళ్ళు సిస్టమ్స్ క్రియేట్ చేస్తారు. షారుఖ్ ఖాన్ ఒక సినిమాకి ఒక 150-200 కోట్లు తీసుకున్నారనుకోండి, అదే విరాట్ కోహ్లీ కానీ, ధోని కానీ, ఇంకా వేరే క్రికెటర్స్ కానీ, అథ్లెటిక్స్ ఒక నెలకు వాళ్ళు 150 కోట్లు తీసుకోగలుగుతారు. ఒక ఐపీఎల్ ఒక్కొక్క సీజన్లోనే 1000 కోట్లు సంపాదించగలుగుతారు. ఇది అథ్లెటిక్స్కి ఉన్నటువంటిది. ఇక లాస్ట్గా చూసుకున్నట్లయితే ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారని అంటే ఎంప్లాయీస్ 0. వై అని అంటే ఎప్పుడైతే ఈ ఎంప్లాయీస్ అనే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ దాంట్లో ఉంటారో ఒక సర్కిల్లో వాళ్ళు ఇరుక్కుపోయి ఉంటారు, దాని నుంచి బయటపడలేరు. ఎందుకనంటే పర్సన్ ఉంటేనే డబ్బు రెడీ అవుతుంది. ఆ పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ 100 మందిని కన్సల్టేషన్ చూస్తే ఆ రోజుకు 1 లక్ష రూపాయలు సంపాదిస్తారు. పొరపాటున ఆయనకి ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చి ఎమర్జెన్సీ వచ్చి వేరే ఊరు వెళ్ళి 2 రోజులు వెళ్ళారంటే 2 లక్షలు నష్టం. ఇంకా వాళ్ళకి ఇది ఉండదు. కాబట్టి కంపల్సరిగా ఎవరైనా కానీ ఎంప్లాయ్మెంట్ నుంచి మనం బయటకు వచ్చి చేసుకోవాలంటే ఈ ఇన్వెస్టర్స్ దాంట్లోకి రావాలి. అని అంటే సంపాదించిన పెట్టుబడిని వేరే దాంట్లో పెట్టుకుంటూ రావాలి. నేను చెప్పాను కదా 2-3% ఉండొచ్చు ఎంప్లాయ్మెంట్స్లో అని. అలా మీరు కూడా తయారు కావాలనుకుంటే డెఫినెట్గా నన్ను కన్సల్ట్ అవ్వండి. అలా లాంగ్ రన్లో కన్సిస్టెన్సీగా పెట్టుకుంటూ పోతే ఎటువంటి దాంట్లో పెట్టుకుంటూ పోతే వస్తారని చెప్పేసి మన దగ్గరికి నంబర్ ఆఫ్ బిజినెసెస్ వస్తూ ఉంటాయి. రీసెంట్గా నేను చెప్పాను మైనింగ్స్ది, ఒక రోజుకు 10 లక్షలు తీసే మైనింగ్స్ కొన్ని ఉన్నాయి. అలాగే ఫామ్ హౌస్ది చెప్పుకున్నాము. ఇలాగ అనేక బిజినెస్లు వస్తూ ఉంటాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, తర్వాత మిలియనీర్స్, బిలియనీర్స్ కావాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా కింద ఉన్న నంబర్లకు కాల్ చేయండి, నేను మీకు గైడెన్స్ ఇస్తాను. అలాగే ఈ విషయాల గురించి బిజినెస్ ఐడియాస్, డెబిట్ క్లియరెన్స్, అలాగే వాస్తు ఎనర్జీ, మన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలను మనం వాడుకుని ఎలా డబ్బు సంపాదించి మనము ఉన్నత స్థితికి చేరుకోవాలి అన్న విషయాల గురించి హోటల్ ఐలాపురం విజయవాడలో ఏప్రిల్ 13వ తారీఖు నేను ఒక క్లాస్ కండక్ట్ చేస్తున్నాను. మీరందరూ ఆ క్లాస్కి రండి. కింద కనపడిన నంబర్లకు వెంటనే కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. హోటల్ ఐలాపురం విజయవాడలో కలుద్దాం. శివ.